ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అత్యంత కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, దాని నిర్వహణకు సంబంధించి అటు ఎన్నికల సంఘం గాని, ఇటు ప్రభుత్వం గాని రంగం సిద్ధం చేస్తున్నాయి అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి ముందస్తు ప్రక్రియలన్నీ ముగిసిన వెంటనే ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారు కాబోతోందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మనకు అందుతోంది ఏంటంటే, ఆగస్టు నెలాఖరులో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, డౌటే లేదు. పంచాయతీ ఎన్నికలతో మొదలుపెట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వరకు అన్నింటినీ కూడా ఈ ఏడాది ఆఖరిలోపు కంప్లీట్ చేసేయాలనేటువంటి పట్టుదలతో ప్రభుత్వం అయితే కనిపిస్తుంది. ఇందుకు సంబంధించినటువంటి అడ్డంకులన్నీ దాదాపుగా తొలగిపోతూ ఉండడంతో పాలకపక్షం ఎన్నికల దిశగా చకచక అడుగులు వేస్తున్న పరిస్థితి. ఈ ఎన్నికల వ్యూహాల మీద చర్చించడానికి, భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం కుదర్చడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క ఎన్డీఏ కూటమి నెల 15వ తేదీన ఒక ముఖ్యమైనటువంటి సమావేశాన్ని కూడా వాళ్ళు ఎల్లుండి ఏర్పాటు చేయబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకాలు ఎలా ఉండాలి, క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య విభేదాలు రాకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి అంశాల మీద ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పార్టీకి కేటాయించిన స్థానంలో మరో పార్టీ యొక్క నాయకులు రెబల్స్గా బరిలోకి దిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఈ సమావేశంలో డిస్కస్ చేయబోతున్నారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరిన తర్వాత ఏ ఎన్నికలు మొదలెట్టాలి, దేంతో ముగించాలి అనే దాని మీద కూడా ఒక స్పష్టమైన రూట్ మ్యాప్ సిద్ధం కాబోతుంది. రాబోయే 1.5 నెలలోనే ఎన్నికల కోలాహలం మొదలు కానుండడంతో రాజకీయ వాతావరణం కూడా అప్పుడే వేడెక్కుతోందని చెప్పుకోవచ్చు. ఎన్నికల సమరంలో పార్టీల యొక్క ప్రతి వ్యూహాలు కూడా సిద్ధమవుతున్నాయి. ఏర్పాట్లు జరుగుతున్న ఎన్నికలకి అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ వ్యవస్థలు కానీ ఇవి ఎట్లా పనిచేస్తాయి ఎన్నికల విషయంలో అనేది పెద్ద చర్చనీయాంశమైన అంశంగా మారుతుంది. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల్ని నామినేషన్లు వేయకుండా ఉంటారా, అధికారంలో ఉన్నవారు వ్యవస్థలను తమకు అనుకూలంగా ఏమైనా మార్చుకుంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 2014లో టీడీపీ గెలిచినప్పుడు కానీ, 2019లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ గెలిచినప్పుడు కానీ ప్రత్యర్థి పార్టీల నామినేషన్లు కూడా వేయనివ్వకుండా దారుణంగా బెదిరింపులకు కావచ్చు, దౌర్జన్యాలకు కావచ్చు, రౌడీజానికి కూడా పాల్పడినటువంటి చరిత్ర ఈ రెండు పార్టీలకి ఉంది. సో ఇప్పుడు ఎట్లాంటివి జరుగుతాయనే దాని మీద డిస్కషన్ నడుస్తున్నాయి ఇప్పటికీ. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా అగ్ని పరీక్ష, ఒక సెమీఫైనల్ ఎగ్జామ్ లాంటిది అని చెప్పుకోవచ్చు. సాధారణంగా అధికారంలో ఉన్న కూటమికి క్షేత్రస్థాయిలో కొంత అడ్వాంటేజ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి చోట పార్టీ తరఫున అభ్యర్థులు ఖచ్చితంగా పోటీ చేయాలి, ఆయన గట్టి ఆదేశాలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు గెలుపోటముల యొక్క భయంతో వెనకడుగు వేస్తే భవిష్యత్తులో కార్యకర్తలు పార్టీ కోసం నిలబడరని, అందుకే ఫలితం ఎలా ఉన్నా సరే ప్రతి స్థానంలోనూ నామినేషన్ వేసి తీరాలి అని ఆయన కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తుంది. వైసీపీ కూడా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఈ ఎన్నికల్ని రాష్ట్ర రాజకీయాలకి ఒక రకమైనటువంటి సెమీఫైనల్గా అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు.